హాయ్ ఎవ్రీవన్. సెబీ ఆఫీసర్ గ్రేడ్ ఏకి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సెబీ నుండి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్, క్వాలిఫికేషన్ వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ని డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఇవ్వడం జరిగింది. ఛానల్లో ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దాని రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ 2024 జనరల్ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్, ఇలా ఈ విధంగా డిఫరెంట్ స్ట్రీమ్స్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ June 11th, 2024 టు June 30, 2024. June 11th to 30 వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ కాల్ లెటర్స్ ఆన్ సెబీ వెబ్సైట్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ బై ఈమెయిల్, SMS. ఆన్లైన్ ఎగ్జామినేషన్ గురించి ఈమెయిల్ SMS ద్వారా అనౌన్స్మెంట్ ఇస్తారు. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి July 27th జరుగుతుంది. ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎక్సెప్ట్ పేపర్ 2 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ August 31st జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్స్ కాకుండా రిమైనింగ్ అన్నిటికీ కూడా August 31st పేపర్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. పేపర్ 2 ఆఫ్ ఫేజ్ 2 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది September 14th ఉంటుంది. ఫేజ్ 3 ఇంటర్వ్యూ డేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్. ఫేజ్ 3కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 క్వాలిఫై అయిన వారు ఫేజ్ 3కి షార్ట్ లిస్ట్ అవుతారు. ఈ విధంగా షార్ట్ లిస్ట్ అయిన వారికి ఈమెయిల్ అండ్ SMS ద్వారా ఇంటిమేట్ చేస్తారు. ఇక్కడ స్ట్రీమ్, నెంబర్ ఆఫ్ పోస్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. స్ట్రీమ్ జనరల్ UR 34, OBC 14, SC 7, SC 7, ST 1, EWS 6, టోటల్ 62 వేకెన్సీస్ అయితే జనరల్ స్ట్రీమ్ నుండి వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, మినిమమ్ 2 years ఆఫ్ డ్యూరేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్, బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ లా, బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, కంపెనీ సెక్రటరీ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ equivalent to a master's degree in the discipline as recognized by the Association of Indian University. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే జనరల్ స్ట్రీమ్లో ఉన్న వేకెన్సీస్కి ఎలిజిబుల్. స్ట్రీమ్ లీగల్ UR 2 వేకెన్సీస్, OBC 1, SC 1, STలో వేకెన్సీస్ లేవు, EWS 1, టోటల్ 5 వేకెన్సీస్ అయితే లీగల్ స్ట్రీమ్ నుండి వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ mandatory educational qualification bachelor's degree in law from a recognized university or institute, desirable experience 2 years post qualification experience as an advocate include after being enrolled under the Advocate Act 1961 shall be desirable qualification. Legal stream ki educational qualification lo law chesina prati okkari post eligible and 2 years advocate experience undali. Stream information technology UR 10 vacancies, OBC 8, SC 2, ST 2, EWS 2, టోటల్ 62 వేకెన్సీస్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఎనీ బ్రాంచ్ ఆర్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ విత్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్, మినిమమ్ 2 years డ్యూరేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. బీటెక్లో ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎలిజిబుల్. స్ట్రీమ్ రీసెర్చ్ ఓన్లీ 2 వేకెన్సీస్ మాత్రమే అనౌన్స్మెంట్ ఇచ్చారు. మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటివ్ ఎకనామిక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ ఆర్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ అనలిటిక్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్ ఆర్ మ్యాథమెటికల్ ఫైనాన్స్ ఆర్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. ఈ విధంగా అయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనకి రీసెర్చ్ స్ట్రీమ్కి అప్లై చేయొచ్చు. స్ట్రీమ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఓన్లీ 2 వేకెన్సీస్ మాత్రమే అనౌన్స్మెంట్ ఇచ్చారు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఎట్ ద బ్యాచులర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సంస్క్రిట్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ విత్ హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఎట్ బ్యాచులర్స్ డిగ్రీ లెవెల్.
ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ వేకెన్సీస్కి అప్లై చేయొచ్చు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఓన్లీ 2 వేకెన్సీస్ మాత్రమే అనౌన్స్మెంట్ చేశారు. మ్యాండేటరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఈ 2 వేకెన్సీస్కి అప్లై చేయొచ్చు. ఇవి వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఏ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ ఎక్సెస్డ్ ద ఏజ్ ఆఫ్ 30 years యాజ్ ఆన్ March 31, 2024. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1, 1994. 1994 to 2024 ఈ మిడిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మీరు వన్స్ నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ 3 phases జరుగుతుంది. Phase 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. 2 papers ఉంటాయి. ఈచ్ పేపర్ 100 marks క్యారీ అవుతుంది. అదేవిధంగా Phase 2 కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 papers ఉంటాయి. ఈచ్ పేపర్ 100 marks ఉంటుంది. Phase 3 ఇంటర్వ్యూ జరుగుతుంది. Phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ all streams, multiple choice questions on the subject wise and general awareness, including some questions related to financial sector of easy to moderate difficulty level, English language quantitative aptitude and test of reasoning. Maximum marks 100 marks, duration of time 60 minutes, cut off 30%. General stream multiple choice questions on subjects commerce, accountancy, management, finance, costing, Companies Act and Economics. 100 questions, 100 marks, 40 minutes time, 40% cut off. Paper 2 legal stream, research stream, engineering electrical stream, official language stream and information technology stream. Multiple choice questions on specialized subject related to stream. 100 maximum marks 100, duration of time 40 minutes, average cut off అనేది 40% ఉండాలి. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. Phase 1లో పేపర్ 1కి 30%, పేపర్ 2కి 40% కట్ ఆఫ్ రావాలి. అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ ఏమి ఉండదు. ఈ కట్ ఆఫ్ని క్లియర్ చేస్తే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతారు. Phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్. Phase 2లో 2 papers ఉంటాయి. Phase 1 all streams English descriptive test to test the drafting skills. Maximum marks 100 marks, duration of time 60 minutes, cut off 30%, weightage of 1/3. Paper 2 general stream multiple choice questions on subjects commerce, accountancy, management, finance, costing, Companies Act and Economics. Maximum marks 100, duration of time 90 minutes, cut off 40%, 2/3 weightage. Paper 2 legal stream 70 multiple choice questions of 1 mark each on specialized subject related to stream. Maximum marks 100, duration of time 60 minutes, cut off 40%, weightage of 2/3. Remaining streams ki 3 descriptive questions of 10 marks each on specialized subject related to stream. Maximum marks 100, duration of time 60 minutes, 40% cut off, 2/3 weightage. Information stream coding test languages C++ or Java or Python. Maximum marks 100, duration of time 210 minutes అంటే 3 hours 30 minutes time ఉంటుంది. 1% cut off, 2/3 weightage. Research stream descriptive exam to test practical in depth knowledge and drafting skills in economics, financial markets and statistics. Maximum marks 100, duration of time 120 minutes అంటే 2 hours time ఉంటుంది. cut off 40%, 2/3 weightage. Official language ki maximum marks 100, duration of time 90 minutes, 40% of cut off, 2/3 weightage. Engineering electrical stream multiple choice questions on specialized subject related to stream. Maximum marks 100, duration of time 40 minutes, cut off 40% cut off, 2/3 weightage. Average cut off 50% రావాలి. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. Phase 3 ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక్కడ నోట్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఆల్ క్వశ్చన్ పేపర్స్ విల్ బీ సెట్ బైలింగ్వల్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో మనకి పేపర్ ఉంటుంది. Phase 3 ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 75%, మ్యాక్సిమం మార్క్స్ 11.25%, రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 25%, మ్యాక్సిమం మార్క్స్ 3.75, టోటల్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 100%, మ్యాక్సిమం మార్క్స్ 15%. ఈ విధంగా ఇంటర్వ్యూకి సంబంధించి కన్సిడర్ చేస్తారు. నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు ఈ సెంటర్స్ అయితే ఏపీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీఎస్లో కూడా హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం
ఈ విధంగా స్టేట్ వైజ్గా మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఫేజ్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్, ఫేజ్ 2 కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీజ్ నాన్ రిఫండబుల్, అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 1000 యాజ్ అప్లికేషన్ ఫీ కమ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ప్లస్ 18% GST, SC, ST, PWBD 1000 రూపీస్ యాజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ప్లస్ 18% GST. ఈ ఫీ అనేది మీకు నాన్ రిఫండబుల్. మీకు ఎటువంటి అంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై కాకపోయి ఉంటే, మీరు ఫేజ్ 1 క్వాలిఫై కాకపోయి ఉంటే ఈ ఫీ అనేది రిఫండబుల్ అవ్వదు. ఇది ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ కాదు. ఎట్ ద సేమ్ టైమ్ అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్ పేమెంట్, ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్ మెథడ్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవి సెబీ నోటిఫికేషన్ గురించిన డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. సెబీ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి June 11th స్టార్ట్ అయ్యింది. 30th ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఉంది. సో మీరు ఇన్ టైంలోనే మీరు అప్లికేషన్ చేసుకోండి. సెబీ రిక్రూట్మెంట్ 3 phases జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ సెబీ నోటిఫికేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.